వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్ ఫ్రెండ్స్. మనకి నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో మనకి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆల్రెడీ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మనకు 28 అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మనకి 17 నవంబర్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు, అదేవిధంగా ఎలిజిబిలిటీస్, క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా ఈ యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో మనకి ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్లో ఎవరైతే మనకు బీటెక్ చేశారో వారందరూ కూడా ఇందులో అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఖాళీలు మనకి ఈడబ్ల్యూఎస్లో మనకి 2, అన్రిజర్వ్డ్లో 11, ఓబీసీలో 3, ఎస్సీ వారికి 1, ఎస్టీ వారికి 1 కూడా మనకు మొత్తం 18 ఉద్యోగాలు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. వీరికి మనకు స్టార్టింగ్లోనే స్కేల్ అప్ వచ్చేసి మనకు 50,000 నుంచి మనకు 1,60,000 వరకు ఉంటుంది. సో ఇందులో ఎవరైతే కూడా సెలెక్ట్ అవుతారో వారికి దాదాపు అన్ని ఇన్సెంటివ్స్ కలుపుకొని 1,00,000 వరకు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్లు వచ్చేసి మనకు 1 జూలై 2025 వరకు అయితే కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. వారికి అన్రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్ వారికి 30 సంవత్సరాలు, ఎస్టీ ఎస్సీ వారికి 35 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ వారికి 33 సంవత్సరాలుగా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సివిల్ సంబంధించి మనకు వీరికి 10 ఖాళీలు అయితే ఉన్నాయి. దీంట్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 2, ఓబీసీ నాన్ క్రిమినల్ వారికి 5, ఎస్సీ వారికి 2, ఎస్టీ వారికి 1 ఉద్యోగం అయితే ఖాళీగా ఉన్నాయి. వీరికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 1 జూలై 2025 వరకు అయితే ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఈడబ్ల్యూఎస్ వారికి 30 సంవత్సరాలు, ఎస్టీ ఎస్సీ వారికి 30 సంవత్సరాలు, ఓబీసీ వారికి 33 సంవత్సరాలుగా మనకు ఇక్కడ తీసుకున్నారు. వీరికి కూడా సెలక్షన్ అవ్వగానే మనకు నెలకి 50 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం అయితే దీంట్లో ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీకి సంబంధించిన వారికి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. వీరు కూడా మనకి ఖచ్చితంగా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం అయితే లభిస్తుంది. దీంట్లో ఎస్సీ వారికి 1, ఈడబ్ల్యూఎస్ వారికి 1 ఉద్యోగం అయితే ఉంది. కాబట్టి 2 ఉద్యోగాల ఖాళీలో మనకి ఈడబ్ల్యూఎస్ వారికి 30 సంవత్సరాలు, ఎస్సీ వారికి 35 సంవత్సరాలుగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించారు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు చూసినట్లయితే మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానిక్ సంబంధించి ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉన్నారో, అంటే బీటెక్లో మనకి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా వారికి 60% మార్క్స్ కంటే ఎక్కువగా వచ్చి ఉండాలని చెప్పేసి కూడా మనకు చెప్పారు. అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 55% కంటే ఎక్కువ వచ్చినా కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఖచ్చితంగా గ్రేడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్లో ఖచ్చితంగా మనకు ఎలిజిబుల్ పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనర్ సివిల్ సంబంధించి మనకు ఎవరైతే బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వారందరూ కూడా దీంట్లో మంచి అవకాశం అయితే ఉంటుంది. వారికి కూడా 60% మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 55% మార్కులు వచ్చినా సరిపోతుందని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా గేట్ 2025లో ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్లో పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ సంబంధించి ఐటీలో మనకి ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అదేవిధంగా బీటెక్లో మనకి ఐటీకి సంబంధించిన కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, ఐటీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. అది కూడా 65% మార్క్స్ పాస్ అయి ఉండాలి. అది ఎస్సీ క్యాండిడేట్స్కి మాత్రం 50% మార్క్స్ పాస్ అయినా పర్లేదని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ క్లియర్ తెలియజేస్తారు. అదేవిధంగా 2025 ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకు గేట్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఐడిఏ పే స్కేల్ కింద మనకు 50,000 నుంచి 3% ఇంక్రీజ్లో మనకి 1,60,000 వరకు అయితే మనం నెలకు సంపాదించే అవకాశం ఉంటుంది. సో మనకి బేసిక్ పే కింద మనకు 50,000 ప్లస్ డిఏ, బేసిక్ పే ఆన్ డే టు హెచ్ఆర్ఏ, ఒకవేళ అప్లికబుల్ అయితే కనుక హెచ్ఆర్ఏతో పాటుగా మనకు అన్ని ఇన్సెంటివ్స్ కలిపి దాదాపు 1,00,000 వరకు సంపాదించే అద్భుతమైన అవకాశం అయితే మనకి ఒక ఉద్యోగంలో అయితే ఉంటుంది. దీని ద్వారా మనకు మెడికల్ బెనిఫిట్స్, సెల్ఫ్ అంటే మనకి లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకు అవకాశం ఉంటుంది. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, యూనిఫామ్ కమ్యూనికేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, ఫర్నిచర్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. కాబట్టి అన్ని కలుపుకొని కూడా దాదాపు మనం 1,00,000 రూపాయల వరకు సంపాదించే మంచి అవకాశం అయితే ఈ ఒక్క ఉద్యోగం ద్వారా లభిస్తుంది. కాబట్టి బీటెక్లో కంప్లీట్ చేసుకుని మనకు గేట్ 2025 ఎవరైతే పాస్ అయ్యారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవడం ద్వారా గవర్నమెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే మంచి అవకాశం అయితే లభిస్తుంది. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనం కేవలం
2025లో గేట్ స్కోర్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే మనకు మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. కాబట్టి గేట్లో మంచి మార్కులు సాధించిన వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగంలో ఈజీగా మనం జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మనకు neepco.co.in అనే వెబ్సైట్లో మనము కెరీర్ సంబంధించిన సెక్షన్లో మనం ఈ యొక్క నోటిఫికేషన్ పొందొచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ కూడా మనం అక్కడ నుంచి పొందొచ్చు. సో మీరు ఎవరైనా ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. దాని ద్వారా మీకు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసే విధంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి అప్లికేషన్ వచ్చేసి మనకు గేట్ 2025లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకు సెలక్షన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డేట్ ఆల్ టికెట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మనం అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 28 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఇది మనకు నవంబర్ 17 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డేట్లోనే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్ మళ్ళీ దొరకదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్స్కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. నమస్తే.